హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి గత 5 ఏళ్లుగా ప్రధాన సమస్యగా మిగిలిపోయిన ఏదైతే ప్రత్తిపాడు సాక్షి వై జంక్షన్ నుంచి బాదంపూడి వరకు కూడా రోడ్డు నిర్మాణం ఏదైతే ఉందో రోడ్డు పడిన రోడ్డుకు నిర్మాణానికి నిధులు అయితే మంజూరయ్యాయి. 4.9 కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయి. ఇదే విషయం పైన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అసెంబ్లీలో సైతం తన గళాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. ఈ రోడ్లు కానీ నిర్మించకపోతే జనాల్లోకి వెళ్ళే తిరిగే పరిస్థితి కూడా మాకు రాజకీయ నాయకులకు లేదంటూ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరడం, వెంటనే స్పందించిన అధికారులు వెంటనే ఈ పత్రాలను సీఎంఓకు పంపడం, సీఎంఓ నుంచి దాదాపు 7 కోట్ల 4 లక్షల అంచనాలతో ఈ రోడ్డుకు ప్రథమ స్థాయి నిధులైతే దాదాపుగా 4.9 కోట్లు రిలీజ్ అయ్యాయి. అయితే గత 5 ఏళ్ల ప్రభుత్వ కాలంలో కనీసం తట్టం మట్టి అయినా వేయకపోవడంతో ప్రధాన రహదారి మొత్తం చిత్రంగా మారిపోవడంతో కనీసం బస్సులు ఏదైతే టూరిస్ట్ బస్సులు కావచ్చు, లేదంటే హైటెక్ బస్సులు కావచ్చు, ఊళ్ళోకి రాని పరిస్థితి నెలకొనడం కూడా మనం గమనిస్తున్నాము. దీనిపైన మీడియాలో అవ్వచ్చు, సోషల్ మీడియాలో అవ్వచ్చు, ఎన్ని వార్తలు ప్రసారం అయినా కానీ ఈ రోడ్డుకు ఇప్పటి వరకు మోక్షం రాలేదు. అయితే ఎట్టకేలకు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఏదైతే ప్రయత్నం ఉందో సఫలీకరించిందని చెప్పాలి. దాదాపుగా 7 కోట్ల 4 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ రోడ్డుకు ఇప్పటికే పలు సమస్యలు అయితే ఉన్నాయి. ఈ రోడ్డు నిర్మాణంలో ఏదైతే ఎప్పటి నుంచో రోడ్డు నిర్మాణంలో జాప్యం జరగడంతో గోతులు పెద్ద స్థాయిలో పడిపోవడంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధులతో ప్రస్తుతానికి ప్యాచ్ వర్క్ అనేది చేయాలని గత 6-7 నెలల క్రితం ప్యాచ్ వర్క్ చేయడం జరిగింది. అయితే మొన్న కురిసిన వర్షాలకు ఆ ప్యాచ్ వర్క్ సైతం మళ్ళీ పాడైపోయి ఏదైతే గోతులు యథాస్థానంలోకి వెళ్ళిపోవడం, ఇప్పుడు మరొకసారి రోడ్డు పనులను ప్రారంభించి ముందుగా ప్యాచ్ వర్క్ అయితే గోతులను అయితే పూడ్చి రోడ్లు త్వరలోనే నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది. ఏదైతే మొన్న ఒక సమావేశంలో బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నెల రోజుల్లోపు రోడ్డు వేసి చూపిస్తానంటూ ఆటో కార్మికులకు ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చుకునే స్థానంలోనే ఆయన అతి త్వరగా రోడ్డును పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రోడ్లో ఉన్న ప్రధానంగా ఫుట్ ప్యాడ్స్ ముందు ఉన్న పెద్ద గోతులు కావచ్చు, పత్తిపాడు వై జంక్షన్ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఉన్న పెద్ద గోతులను మళ్ళీ బీటీ రోడ్డుతో పూడిస్తే మళ్ళీ ఆ రోడ్డు చిత్రమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అక్కడ సీసీ రోడ్డును కొంత భాగం ఏదైతే గతంలో పడికొండల మాణిక్యాలరావు టైంలో ఫుట్ ప్యాడ్స్ ఆధ్వర్యంతో భాగస్వామ్యంతో అక్కడ సీసీ రోడ్డును వేయడం, కొంత భాగం దాదాపుగా 2 కిలోమీటర్లు సీసీ రోడ్డు వేయడం జరిగింది. అయితే ఒక పక్కే ఆ రోడ్డు నిర్మాణం జరిగింది, మరో పక్క అదే గోతులు అయితే ఉన్నాయి. అయితే మరొకసారి ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం కోరుకుంటుందో P4 పథకంలో భాగంగా ప్రజా భాగస్వామ్యంతో లేదంటే ఇండస్ట్రియలిస్టులు, ప్రముఖ వ్యాపారవేత్తల భాగస్వామ్యంతో బాగా చిత్రమైన చోట సీసీ రోడ్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలో కూడా ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ జంక్షన్ వద్ద కూడా ఎప్పుడు గోతులు ఎంత రోడ్లు వేసినా సరే గోతులు ఎక్కువ పడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో కూడా సీసీ రోడ్ను ఏర్పాటు చేసి ఒక సీసీ రోడ్ కాంక్రీట్ రోడ్ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లుగా ప్రస్తుతానికి అయితే మనకున్న సమాచారం. అది కూడా ప్రజా భాగస్వామ్యం కావచ్చు, లేదంటే ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారవేత్తల భాగస్వామ్యంతో ఈ పోలీస్ ఐలాండ్ సెంటర్ దాదాపుగా ఇంచుమించుగా ఒక 200-300 మీటర్లు సీసీ రోడ్ను ఏర్పాటు చేసే దిశగా, తణుకు బస్ స్టాండ్ దిశగా సీసీ రోడ్ను ఏర్పాటు చేసే దిశగా కూడా కొనసాగుతున్నారు. ఎట్టకేలకు ఏదైతే కూటమి నాయకులు సైతం తల వంచుకున్న పరిస్థితి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దాదాపు 1-3 నెలల కాలంలో ఈ రోడ్లు వేయకపోవడంతో వాళ్లకు మీకు తేడా ఏముంది, వాళ్ళు రోడ్లు వేయలేదు, మీరు రోడ్లు వేయలేదు అంటూ కూడా చాలా మంది బహిరంగ విమర్శలు సైతం ఎదుర్కొన్న పరిస్థితి. అలాంటిది ఇప్పుడు కూటమి నాయకులు తలెత్తుకుని తిరిగే పరిస్థితిని బొలిశెట్టి శ్రీనివాస్ తీసుకొచ్చారు. ఈ తాడేపల్లిగూడెనికి సంబంధించిన ప్రధాన సమస్యగా ఉన్న ఈ రోడ్డుతో పాటు పలు కిలోమీటర్ల పాటు రోడ్లు, అలాగే అగ్రికల్చర్ మార్కెట్ యార్డు ఆధ్వర్యంలో ఉన్న పొంత రోడ్లు కూడా నిధులు ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూరుస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. దీనిపైన ఈ రోడ్ల పనితీరు పైన పూర్తి విశ్లేషణ మరో ఎపిసోడ్ చూద్దాం. చూస్తూనే ఉండండి మీ అభిమాన్ ఛానల్ రచ్చ మీడియా.